ప్రైజ్ టు లార్డ్. నేటి దేవుని మాట, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవుల జొచ్చెను. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 6వ వచనం. దేవుడు భక్తుడైన దావీదును అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి తప్పించిన దినమున దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ రాసిన సందర్భం. దావీదు చెప్పగలిగాడు, నా ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించాడని, నేను పెట్టిన మొర్ర ఆయన చెవుల జొచ్చెను అని. మరి నీ సంగతేంటి? రక్షింపబడి కొన్ని సంవత్సరములు అవుతుంది, ఇప్పటికీ దేవుని నుండి ఏ సమాధానం నీకు రాలేదు. అందుకు కారణం ఎప్పుడైనా ఆలోచించావా? విననేరకి ఉండునట్లు ఆయన చెవులు మందము కాదు, ప్రార్థన ఆలకించువాడని ఆయనకు పేరు కదా. మరి నీ ప్రార్థనే ఎందుకు వినడం లేదు? నీ ప్రార్థనకి ఎందుకు సమాధానం రావటం లేదు? ఎందుకంటే బైబిల్ వాక్యం చెప్తుంది, ఆయన పాపుల మనవి ఆలకింపడు అని. మరి పాపుల కోసమే కదా దేవుడు దిగి వచ్చింది, నిజమే. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని మృతులలో నుండి ఆయనను లేపినని హృదయమందు విశ్వసించావో, అప్పుడే ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధునిగా మార్చబడ్డావు. అలాంటి నీలో లోకాసలు చావలేదు. అల్లరితో కూడిన ఆటపాటలు, విందు వినోదాలు, ఆచారాలు, మూఢనమ్మకాలు, దేవునికి వ్యతిరేకమైన క్రియలు, దేవుని మందిరంలో కొన్ని గంటలు గడపటానికి విసుగు చెందే నీవు లోక సంబంధమైన విషయాలకు గంటల తరబడి సమయాన్ని కేటాయిస్తావు. ఏ రోజైనా గంట దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా గడిపిన అనుభవం నీకుందా? ఇప్పటికైనా మార్పు చెంది విలువైన సమయాన్ని దేవునితో గడుపు. నీ అతిక్రమాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకో. క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు నిన్ను క్షమించి నీ కష్టకాలమందు యెహోవాకు పెట్టిన మొర్ర ఆయన ఆలకించి నీ ప్రార్థన అంగీకరించి చక్కటి ప్రతిఫలాన్ని నీకు దయచేసి నీ నోటి నిండా నవ్వును ఇవ్వగలడు. నమ్మినట్లయితే ఆమేన్ అని కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.